అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో తెలంగాణ టెట్కు సంబంధించిన సైకాలజీ దీంట్లో మనము మొదటి చాప్టర్ని గత వీడియోలో మనం చర్చించుకుందాము. ఈ సైకాలజీలోని శిశు వికాసం అనే మొదటి యూనిట్లో దాదాపుగా 10 సబ్ టాపిక్స్లు ఉన్నాయి. దీంట్లో పరిణామము, అభివృద్ధి, వికాసం అనేది మనము ఫస్ట్ చాప్టర్గా చెప్పుకున్నాము. దీంట్లో ఈ వీడియోలో వికాసము నియమాలు లేదా సూత్రాలు, ప్రిన్సిపుల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దానికి సంబంధించింది చూసుకుంటున్నాము. ఈ వికాసం అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందే దశలను మనము గత వీడియోలో చూసాము. అయితే దీంట్లో ఈ వికాసం యొక్క నియమాలను ఇప్పుడు చూస్తున్నాము. అంటే పుట్టిన ప్రతి జీవి కూడా కాలంతో పాటు పెరుగుతూ వికాసము చెందడం అనేది ప్రకృతి యొక్క సహజ లక్షణము. అంటే ఒక జీవి భూమిపైన వచ్చిన తర్వాత ప్రకృతిలో సహజ మార్పులకు లోనయ్యి అది సహజత్వాన్ని చోటు చేసుకొని అభివృద్ధి అనేది చెందడం జరుగుతుంది. అయితే వ్యక్తిలో కూడా శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా, అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా సంభవించే మార్పులను మనం ఏమంటామంటే వికాసం అని అంటాము. శారీరకంగా, మానసికంగా, ఈ విధంగా ఉద్వేగపరంగా అభివృద్ధి చెందడాన్ని మనము వికాసం అని తెలుపుకుంటాము. అయితే ఈ వికాస మార్పులన్నీ కూడా తప్పనిసరిగా కొన్ని నియమాలను అనుసరించి జరుగుతాయి. అంటే ఈ వికాసం అభివృద్ధి చెందాలన్నా గానీ కంపల్సరిగా మనకి కొన్ని నియమ నిబంధనల ప్రకారమే ఈ వికాసం అనేది మనిషిలో జరుగుతూ ఉంటుంది. ఈ నియమ నిబంధనలతో కూడిన ఈ అభివృద్ధి దశలని ఏమంటామంటే పెరుగుదల అంటాము. ఇది నియమాలతో కూడింది కాబట్టి దీనిని పెరుగుదల, వికాస నియమాలని అంటాము. మనము దీంట్లో ఈ వికాసం అనేది మనకి అవిచ్ఛిన్నంగా జరగటము. అవిచ్ఛిన్నంగా జరిగితే దీనిని ఏమంటామంటే సంచిత ప్రక్రియ అని అంటాము. దీంట్లో వికాసము అవిచ్ఛిన్నంగా, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే ఒక సంచిత ప్రక్రియ. వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరిగే ఒక సంచిత ప్రక్రియ. అంటే వికాసం అనేది గర్భస్థ శిశువు దశ నుండి జీవిత పర్యాంతం వరకు కూడా కొనసాగే ఒక నిరంతర ప్రక్రియ. అంటే ఒక శిశువు ఒక కణంగా తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి ఈ వికాసము ప్రారంభమయ్యి వ్యక్తి అభివృద్ధి చెంది తర్వాత మరణ దశకు వచ్చే వరకు కూడా ఈ వికాసం అనేది నిత్యము జరిగే ఒక నిరంతర ప్రక్రియ. అయితే ఇది శారీరక మార్పులైన దీనిలో, అదేవిధంగా మానసిక మార్పులైనా గాని ఒక్కొక్కసారి సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగానే కొత్త మార్పుల చేర్పులతోనే జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి శారీరకంగా అభివృద్ధి అయినా కానీ మానసికంగా అభివృద్ధి చెందని దశలను మనము గమనిస్తూనే ఉంటాము. ఉదాహరణకి మనము చూసినట్టయితే ఒక పరిణామ క్రమం చెందినట్లుగా మనిషి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దీంట్లో ఉదాహరణకి మనం చూసినట్టయితే వర్ణమాలను నేర్చుకుంటాడు. వర్ణమాలను నేర్చుకున్న విద్యార్థి ఈ వర్ణమాల ఆధారంగా ఆ జ్ఞానాన్ని సంపాదించి ఈ వర్ణమాల ఆధారంగా ఏం చేస్తాడు? గుణింతాలు, పదాలు, వాక్యాలను రాయగలుగుతాడు. వర్ణమాలను నేర్చుకున్న తర్వాత గుణింతాలు, పదాలు, వాక్యాలు రాయడము నేర్చుకుంటాడు ఈ వర్ణమాల దాన్ని. అంటే ఒక పరిణామ క్రమం అతను నేర్చే దశలో ఏమవుతుందంటే ఈ బేసిక్ వర్ణమాల నేర్చుకోవడం ద్వారా దాని నుంచి గుణింతాలను నేర్చుకుంటాడు. గుణింతాల నుంచి పదాలు, పదాల నుంచి వాక్యాలు,
ఇలా మొత్తము సమకూర్చుకొని రాయడము చదవడం అనేది ఒక సూత్రం ప్రకారం, ఒక నియమాల ప్రకారం జరిగే దశ. కాబట్టి ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే శిశువు మొదట ఒక వృత్తం గీయగలుగుతాడు. ఒక వృత్తం ఆధారంగా తర్వాత దీన్ని బేస్ చేసుకొని చతురస్రాన్ని గీయటానికి ట్రై చేస్తాడు. వృత్తం గీయగలిగిన శిశువు ఏం చేస్తాడు, కొంచెం పరిణతి చెంది, కొంచెం అభివృద్ధి చెంది ఇదే వృత్తం ఆధారంగా చతురస్రాన్ని కూడా గీయగలుగుతాడు. అదేవిధంగా శిశువులు అంకెలు నేర్చుకుంటారు. ఈ అంకెలు నంబర్స్. ఈ అంకెలను నేర్చుకున్న తర్వాత ఈ అంకెల ఆధారంగా సంఖ్యాభావనను అర్థం చేసుకుంటాడు. అంటే నంబర్ సిస్టమ్ ని ఈ మామూలుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనే అంకెలను నేర్చుకున్న తర్వాత ఈ అంకెలను ఉపయోగించి సంఖ్యాభావనను నేర్చుకుంటాడు. సంఖ్యాభావన అంటే మనము సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, వీటితో పాటు ఎక్కాలు నేర్చుకోవడము, దాంట్లో స్క్వేర్స్ నేర్చుకోవడము, క్యూబ్స్ నేర్చుకోవడము, క్యూబ్ రూట్స్ నేర్చుకోవడము, తర్వాత వీటిని బేస్ చేసుకొని చతుర్విధ ప్రక్రియలు, మ్యాథ్స్ లో ఉన్న చతుర్విధ ప్రక్రియలు, కూడికలు, తీసివేతలు, గుణకారము, భాగాహారము, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి లింకప్ చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ నేర్చుకుంటాడు. దానికి మూలం ఏంటిది? అంకెలు. అంటే మనకి అభివృద్ధి అనేది ఒక సూత్రం ప్రకారం అనేది జరుగుతుంది. తర్వాత మొదటగా శిశువులు చూసినట్టయితే ముద్దు పలుకుల దశ నుంచి ఏం చేస్తారు, వాటి ఆధారంగా పదాలను నేర్చుకుంటారు. ముద్దు పలుకులు అన్న, నాన్న, తాత అని చిన్నగా పండ్లు వచ్చిరన్నట్టు కొన్ని పండ్లు వచ్చే దశ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, పాలదంతాలు అవి పెరిగి కొన్నాళ్ళు మాటలు నేర్చిన తర్వాత ఆ పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు రావడము, కొన్ని పదాలను స్పష్టంగా పలకడము నేర్చుకుంటారు. అంటే ముద్దులొలికే మాటల నుంచి దశ నుంచి మంచి పదాలు, స్పీచ్లు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు పిల్లలు. తర్వాత ఈ పదాల ఆధారంగా వాక్యాలను నేర్చుకోవడము, ఈ వాక్యాల ఆధారంగా ఏం చేస్తారంటే భాషను నేర్చుకుంటాడు. ముద్దు పలుకుల దశ నుంచి భాషను నేర్చుకుంటాడు. ముద్దు పలుకుల దశ నుంచి భాషను నేర్చుకుని ఒక వక్తగా మారుతాడు. ఇంకా ఇదే విధంగా చూసినట్టయితే జ్ఞానం ఆధారంగా ఏం చేస్తాడంటే అవగాహనను పొందుతాడు. ఆ విషయాల పట్ల జ్ఞానాన్ని పొందుతాడు. ఈ జ్ఞానం నుంచి ఏం చేస్తాడు, ఈ జ్ఞానం నుంచి ఒక అవగాహన ఏర్పరచుకుంటాడు. ఈ జ్ఞానం ద్వారా అవగాహన ఏర్పరచుకొని ఆ అవగాహనను ఏం చేస్తాడంటే వినియోగిస్తాడు. జ్ఞానం అక్షరాల ద్వారా పొందిన జ్ఞానాన్ని ఏం చేస్తాడంటే అవగాహన చేసుకుంటాడు. ఈ అవగాహన చేసుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు, వినియోగం చేస్తాడు. ఆ వినియోగం నుంచి ఏం చేస్తాడు, విశ్లేషణ చేస్తాడు, అనాలిసిస్ చేయటము. తర్వాత సంశ్లేషణ. ఈ సంశ్లేషణ ఆధారంగా చివరికి మూల్యాంకనం చేయగలుగుతాడు. మూల్యాంకనం అనేది చేయటం నేర్చుకుంటాడు. అంటే జ్ఞానాన్ని పొంది జ్ఞానం నుంచి అవగాహన పొందటం, అవగాహన పొంది దాన్ని వినియోగించుకోవటం, వినియోగించిన సమాచారాన్ని విశ్లేషించటము, ఈ విశ్లేషించిన దాని నుంచి సంశ్లేషించటము, సంశ్లేషించిన దాని తర్వాత ఏం చేస్తాడు, మూల్యాంకనం చేయడము నేర్చుకుంటాడు శిశువు. అదేవిధంగా గ్రహించటము, రిసీవ్ ద నాలెడ్జ్. ఈ గ్రహించటం అనే దాన్ని ఆధారంగా చేసుకొని అతను ప్రతిస్పందిస్తాడు. ఏదన్నా ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు దానికి అనుగుణంగా ప్రతిస్పందించడము, ఆ ప్రతిస్పందించిన దాని ఆధారంగా ఏం చేస్తాడు, దానికి విలువ కట్టడము, విలువ కట్టిన తర్వాత దాని నుంచి వ్యవస్థాపన చేయటము. ఇలా వ్యవస్థాపన ద్వారా అతనిలో శీలస్థాపన అనేది జరుగుతుంది. ఇలా శీలస్థాపన చేయటం ద్వారా అతను పరిపూర్ణుడవుతాడు. ఇంకో మెథడ్ ఏంటంటే అనుకరణ ద్వారా. రిపిటేషన్, అనుకరణ చేస్తుంటారు. అనుకరణ ఆధారంగా ఏమవుతుంది, హస్తలాగమం అనేది ప్రదర్శింపబడతాడు. తర్వాత ఈ హస్తలాగమం ద్వారా ఏమవుతుందంటే సునిశ్చితత్వం అనేది, ఆ సునిశ్చితత్వాన్ని సాధించగలుగుతాడు.
ఈ విధంగా ఈ సునిశ్చితత్వం ఆధారంగా ఏం చేస్తాడంటే నేర్చుకున్న అంశాలను సమన్వయం చేయగలుగుతాడు. ఇలా నేర్చుకున్న అంశాలను సమన్వయం చేయగలుగుతాడు. ఈ సమన్వయం ఆధారంగానే అప్పుడు సహజీకరణ అనేది వ్యక్తి అభివృద్ధి దశలో జరుగుతుంది. సహజీకరణం అంటే దీనినే న్యాచురలైజేషన్ అంటారు. మనకి చూసినట్టయితే చాలా కొంతమంది ఏదైనా విషయాలను చాలా న్యాచురల్ గా చెప్పగలుగుతారు. ఉదాహరణకి మనకి సినిమాలో చూసినట్టయితే మన ఒక హీరో ఉన్నాడు, న్యాచురల్ స్టార్ నాని. ఏ విషయానైనా సహజంగా చెప్పటం, అంటే బట్టి పట్టినట్టు కాకుండా న్యాచురల్ గా చెప్పటం. అదే విధంగా ఈ అన్ని లక్షణాల నుంచి అనుకరణ ద్వారా హస్తలాఘవం చేయటం, హస్తలాఘవం నుంచి సునిశ్చితత్వం నేర్చుకోవడం, సునిశ్చితత్వం నుంచి సమన్వయం చేసుకోవటం, సమన్వయం నుంచి సహజీకరణము నేర్చుకుంటాడు ఫైనల్ గా. అయితే ఇలా వికాసంలో జరిగే ప్రతి మార్పు అనేది పెరుగుదల గత అనుభవాల ఫలితంగానే వస్తుంది. అంటే శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు అతనిలో మార్పులు, ఈ పరిణామాలు, లింగ అనువంశికత అనే లక్షణాలన్నీ కూడా గత అనుభవాల నుంచి, పూర్వీకుల నుంచి వచ్చిన జీన్స్ ఆధారంగా అతనిలో ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత దీంట్లో ఇక రెండో అంశం చూసినట్టయితే మనకు వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. అన్ని దశలలో ఒకే విధంగా వికాసం అనేది సాగదు. ఏదో కొంత లోపం అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనం వికాసం అంటేనే జీవితాంతం జరిగే ప్రక్రియ అని గత వీడియోలో మనం చెప్పుకున్నాము. అయితే ఈ వికాసం అనేది జీవితం మొత్తం జరిగే ప్రక్రియ కాబట్టి అది ఒక దశలో నెమ్మదిగా, మరొక దశలో వేగంగా సంభవించవచ్చు. అంటే పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా వెంటనే వికాసం చెందాలని నియమ నిబంధనలు ఏం లేవు. అంటే కాలక్రమేణా దేశ కాలమాన పరిస్థితులకు లోబడి ఆ శిశువు అభివృద్ధి చెంది అతను పుంజుకుంటాడు. అయితే దీంట్లో మనము ఉదాహరణకు చూసినట్టయితే శైశవ దశ, బాల్య దశలలో శారీరక పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. శైశవ దశ తర్వాత బాల్య దశలో శారీరక పెరుగుదల చాలా వేగంగా ఉంటుంది. తర్వాత యవ్వనారంభ దశలో కొంచెము మానసిక ఉద్వేగ అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. అంటే యవ్వనారంభ దశలో ఏంటంటే శరీరంలో వివిధ రకాల మార్పులకు లోనయ్యి అతనిలో ఆలోచన విధానంలో కొంత మార్పు సంభవిస్తుంది. ఆ టైంలో మనిషి పెరుగుదల అనేది ఆగిపోతుంది. తర్వాత మూడోది వికాసంలో వైయక్తిక భేదాలనేవి ఉంటాయి. వైయక్తిక భేదాలు ఉంటాయంటే ఇండివిజువల్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి ఈ డెవలప్మెంట్ అనేది దాంట్లో. అంటే ముఖ్యంగా మనము చలన కౌశలాల విషయంలో అంటే వైయక్తిక భేదాలు మనకు సుస్పష్టంగా కనిపిస్తాయి చలన కౌశలాలు. ఈ వికాసం అనేది అందరిలో ఒకే నమూనాతో సాగినప్పటికీ అందరిలోనూ ఒకే వేగంతో, గుణాత్మకతతో సాగదు అని చెప్పుకోవచ్చు. ఇది వైయక్తిక భేదాలను అనుసరించి ఈ వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే మనము చూసినట్టయితే కొందరు పిల్లలు త్వరగా మాట్లాడతారు. అంటే చిన్న ఏజ్ లో నుంచే మాటలు తొందరగా వస్తాయి. కానీ కొందరు పిల్లలకు 5 years వచ్చినా 6 years వచ్చినా గానీ ఇంకా నత్తిగానే మాట్లాడుతుంటారు. అంటే వారిలో వికాసం అనేది మందగించింది. అదే కొంతమంది పిల్లలు 1.5 year లోనే చిన్న పలుకులు పలకటము, రాగాలు తీయటము ఇలాంటివి చేస్తుంటారు. అనుకరించడం, పెద్దలను అనుకరించడం అనేది చేస్తుంటారు. కానీ కొందరు పిల్లలు చాలా మూడీగా ఉంటారు, మాట్లాడటానికి సిగ్గుపడుతుంటారు. మనం నిత్యం క్లాస్ రూమ్లలో కూడా గమనిస్తుంటాం. ఒక వర్గం పిల్లలేమో చాలా గోల చేస్తుంటారు, చాలా అల్లరి చేస్తుంటారు. కానీ ఒక వర్గానికి చెందిన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు స్తబ్దుగా ఉండిపోవడము, టీచర్ దగ్గరికి వెళ్లి కదిలించినప్పటికీ అప్పటికి మాట్లాడటానికి ఇంకా బెరుకుగానే ఉండి సిగ్గుపడుతుంటారు. అంటే అందరిలో వికాసం అనేది వైయక్తిక భేదాలను చూసినట్టయితే అందరిలో ఒకే విధంగా జరగదు. కొందరిలో కొన్ని రకాలుగా ఉంటుంది. కొందరు మూడులుగా ఉంటారు. అదేవిధంగా అల్పబుద్ధులు,
బుద్ధిహీనులుగా కలిగి కూడా ఉంటారు. తర్వాత ఈ వికాసం అనేది ఇంకా చూసినట్టయితే ఈ వికాసము నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఈ నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఒక నిర్దిష్టమైన క్రమానుగతాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏ విధమైన వికాసమైనా మనం చూసినట్టయితే ఒక ఖచ్చితత్వమైన వరుస క్రమాన్ని పాటించబడి అనుసరిస్తుంది. మనం చూసినట్టయితే పిల్లలు మొదటగా ఏకాంత క్రీడ, ఫస్ట్ వాళ్ళు కూర్చోవడము నడవడం నేర్చుకున్న తర్వాత పిల్లలు ఫస్ట్ ఏం చేస్తారు, ఏకాంత క్రీడ అంటే వాడు ఒక్కడే ఆడుకుంటాడు. బొమ్మలు అవి ఇవి అన్ని తెచ్చి ఆడే వస్తువులు ఉంటే ఇంట్లో అన్ని ముందేసుకొని వాడు ఒక్కడే ఏకాంత క్రీడలో పాల్గొంటాడు. ఆ బొమ్మలతో మాట్లాడడం, వాటికి అన్నం తినిపించడం, వాటికి స్నానం చేయించినట్టు, వాటికి డ్రెస్సులు వేసినట్టు ఒక్కడొక్కడే ఆ బొమ్మలతో మాట్లాడుకోవడము. ఒక్కళ్ళొక్కళ్ళే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ బొమ్మలతోని ఫస్ట్ ఏకాంత క్రీడ ఆడతారు. తర్వాత ఏమవుతుందంటే అభివృద్ధి చెంది తర్వాత సమాంతర క్రీడ అంటే సమాన వయస్కులైన ఆ పిల్లలతోని జతకూడి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సమాంతర క్రీడను అలవాటు చేసుకుంటారు. అలా కొన్నాళ్ళ తర్వాత సహకార క్రీడల్లో పాల్గొంటారు. ఆ క్రీడల్లో సహకార క్రీడలు అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఆ క్రీడల ద్వారా ఇలా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇంకో ఉదాహరణ చూసినట్టయితే మనకు ఫస్ట్ ముద్దు పలుకులకే భాష నుంచి తర్వాత కొన్ని వాక్యాలు పదాలు ఇవి నేర్చుకున్న తర్వాత భాషను మాట్లాడటం నేర్చుకుంటారు. ఇలా భాషను మాట్లాడటం నేర్చుకున్న తర్వాత మాట్లాడడం నేర్చుకుంటారు. తర్వాత వినడం నేర్చుకుంటారు. తర్వాత రాయడం నేర్చుకుంటారు. ఫస్ట్ వినడం నేర్చుకున్న తర్వాత మాట్లాడడం నేర్చుకుంటారు. మాట్లాడడం నేర్చుకున్న తర్వాత రాయడం నేర్చుకుంటారు. రాయడం నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే చదవడము వస్తుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అలా LSW ప్రకారము ఈ విధంగా ఒక్కొక్క పఠన కౌశలాన్ని గాని ఇప్పుడు భాషణం తర్వాత శ్రవణం తర్వాత భాషణం జరుగుతుంది. భాషణం తర్వాత పఠనం జరుగుతుంది. పఠనం తర్వాత లేఖనము. అదే విధంగా శిశువు ఫస్ట్ ఏం చేస్తాడు, మూర్త భావాలను నేర్చుకుంటాడు. మూర్త భావాలను అంటే మనకు తెలిసినవి. తర్వాత అమూర్త భావనలు నేర్చుకుంటాడు. అంటే కళ్ళ ముందు జరిగే సంఘటనలు మూర్తంగా మనకు కనిపించేవి నేర్చుకున్న తర్వాత అమూర్త భావనలు కొంచెం డెప్త్కు వెళ్తాడు. డెప్త్కి వెళ్ళి నేర్చుకోవడము. ముందుగా మనం చూసినట్టయితే శిశువు అభివృద్ధి దశల్లో మనం నిన్న చెప్పుకున్నాము. శిశువు మొదటగా ఏం చేస్తాడు, తలను నిలుపుతాడు. తర్వాత పాకడం చేస్తాడు, పొట్టపై నుంచి పాకడం చేస్తాడు. తర్వాత నడవడం తర్వాత పరిగెత్తటము అనేవి ఇలా శారీరక పెరుగుదలలో కనిపించే క్రమానుగత మార్పులుగా మనము చెప్పుకోవచ్చు. అంటే శిశువు అభివృద్ధి దశల్లో మొట్టమొదటగా ఏడవడం దశ నుంచి తలను నిలపడము, కూర్చోవడము, ఆధారాలను పట్టుకొని నిలబడటము, అదేవిధంగా ఒక్కొక్క మాటలు మాట్లాడటం, మాటల నుంచి, పదాల నుంచి, వాక్యాల నుంచి ఇవన్నీ నేర్చుకొని ఈ విధంగా శిశువు శారీరకంగా డెవలప్ అవుతాడు. ఇలా అంకెలు నేర్చుకున్న తర్వాత గణిత ప్రక్రియలు కూడా నేర్చుకోవడము. ఈ అంకెల ద్వారానే సంకలనాలు, వ్యవకలనాలు అనేవి నేర్చుకుంటాడు. అంటే మాట్లాడడానికి ముందు శబ్దాలు చేయడము, మానసిక పరిణతిలో కూడా క్రమానుగతమైన మార్పులు అనేవి వస్తాయి. ఇక వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం అనేది ఒక పరస్పర చర్య. వికాసం అనేది ఒక పరస్పర చర్యగా మనము చెప్పుకుంటాము. ఎందుకంటే ఇలా అనువంశికత లక్షణాలు, పరిసరాల కారకాల మధ్య పరస్పర చర్య వల్ల ఈ వికాసం అనేది జరుగుతుంది. అనువంశికత లక్షణాలంటే మనకి ఈ పూర్వీకుల నుంచి మనకు వచ్చే కొన్ని లక్షణాలు అనేవి వస్తాయి. తద్వారా మూర్తిమత్వం అనేది నిర్మితమవుతుంది. ఇక చూసినట్టయితే వికాసం మొత్తం కూడా ఏకీకృత మొత్తంగా కూడా జరుగుతుంది. వికాసం అనేది ఏకీకృత మొత్తంగా కూడా జరుగుతుంది.
అంటే ఒకే రకమైన అభివృద్ధి చెందడము, దీని ద్వారా ఈ వికాసం అనేది కూడా పరిణతి చెందుతూ శిశువు యొక్క అభివృద్ధి దశలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది. ఈ విధంగా మనం చూసినట్టయితే వికాసం అనేది ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసం అనేది ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అంటే అన్ని రకాల వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. దీంట్లో శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వికాసాలు ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఇక విద్యార్థి మానసిక వికాస అభివృద్ధికి అతని సాంఘిక, నైతిక వికాసాలనేవి ప్రభావితం చేస్తాయి. అంటే విద్యార్థులు మానసికంగా అభివృద్ధి చెందినట్టయితే సాంఘికంగా, నైతికంగా అతనికి వికాసాలనేవి ప్రభావితం చేస్తాయి. ఇక వికాసము అనేది సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా మారుతుంది. సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా మారేది ఏంటిదంటే ఇలా వికాసం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ సాధారణం నుంచి అంటే సులభం నుంచి జటిల అంశాలకు, అంటే ఈజీ టు హార్డ్, సులభం నుంచి జటిల అంశాలకు, సాధారణం నుంచి నిర్దిష్ట అంశాలకు ఈ వికాసం అనేది సంభవిస్తుంది. అదేవిధంగా అన్ని వికాసాలకు ఈ నియమము వర్తిస్తుంది. అంటే సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు హార్డ్, ఇలా తెలిసిన అంశాలను సింప్లిఫై చేసి దాని నుంచి కొంచెం హార్డ్ గా ఉన్నవి అనేవి నేర్పించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనకి చిన్నపిల్లవాళ్ళు మొదట ఏం చేస్తారు, పాకటం చేస్తారు. పాకటం చేసిన తర్వాత ఏదైనా ఆధారాలను పట్టుకొని నిలబడటం ప్రయత్నిస్తారు. ఇలా నిలబడటం ప్రయత్నించిన తర్వాత చిన్నగా నడవడం మొదలు పెడతారు. కొంచెం నడకొచ్చిన తర్వాత ఏం చేస్తారు, పరిగెత్తటం స్టార్ట్ చేస్తారు. చిన్నపిల్లడు అంటే కొత్తగా కాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక చోట నించుండరు, మొత్తం ఇల్లంతా కలియ తిరుగుతూ ఎక్కి దూకటం, ఈ క్రమంలో దెబ్బలు కూడా తగిలించుకుంటారు. ఓకేనా. తర్వాత అయితే ఎత్తుగా ఉండేవి ఇప్పుడు ఇలా పాకటం, నిలబడము, నడవడం, పరిగెత్తడాన్ని నేర్చుకున్న తర్వాత మొదటగా ఫస్ట్ గా ఆ పిల్లవాడికి తెలివొచ్చే టైంలో ఏం చేస్తాడు, కనపడిన ప్రతి మహిళను అమ్మగానే భావిస్తాడు. కనపడిన ప్రతి మహిళను కూడా అమ్మగానే భావిస్తాడు. భావించిన తర్వాత ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత వికాసం చెందిన తర్వాత ఆ శిశువు తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలుచటం మొదలవుతుంది. అంటే తెలియనప్పుడు అందరినీ అమ్మాయి అని పిలిచాడు, ఈమె కూడా అమ్మాయి అని అనుకుంటాడు. తర్వాత కొంచెం ఆ శిశువు వికాసం చెందిన తర్వాత ఓన్లీ తనకు ఉన్న ఒక్క మదరు, ఎవరైతే వాళ్ళ అమ్మ ఉన్నారో ఆ అమ్మని మాత్రమే అమ్మ అని పిలవడము, ఇది ఒక అభివృద్ధికి సంబంధించింది. తర్వాత పర్వతాలు అంటే ఎత్తుగా ఉండేవే పర్వతాలు అని ఆ శిశువు తన తల్లిని మాత్రమే అమ్మని పిలవడంతో పాటు పర్వతాల గురించి నేర్చుకున్నప్పుడు ఎత్తుగా ఉన్నాయి మాత్రమే పర్వతాలు అని, భూమి ఉపరితలం నుంచి ఎత్తుగా ఉన్నవే పర్వతాలను నేర్చుకుంటాడు. తర్వాత పెన్సిల్ పట్టుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తాడు, మొత్తం చేతిని ఉపయోగిస్తాడు పెన్సిల్ పట్టుకోవడానికి. తర్వాత కాలక్రమేణా ఈ మణికట్టు దగ్గరకు వచ్చి మణికట్టు నుంచి ఈ మొత్తం 5 ఫింగర్స్ మధ్య వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. తర్వాత వికాసము 2 అంటే ఈ శిశువు మొదట పూర్తి చేయిని ఉపయోగించిన తర్వాత ఏం చేస్తాడు, ఇలా మణికట్టు నుంచి చేతి వేళ్లతోని పెన్సిల్ పట్టుకోవడము, కంప్లీట్ గా రాయడం అనేది చేతికి అలవాటు పడుతుంది. తర్వాత వికాసము 2 నిర్దేశక పోకడలను కలిగి ఉంటుంది. ఈ వికాసం అనేది 2 నిర్దేశ పోకడలను కలిగి ఉంటుంది. వికాసము ఏం కలిగి ఉంటుందంటే 2 నిర్దేశ పోకడలను కలిగి ఉంటుంది. వికాసం అనేది నిర్దేశక పోకడలతో సాగుతుంది.
నిర్దేశం వికాసం అనేది ఒక పోకడలు నిర్దేశక పోకడలతో సాగుతుంది. ఇలా చూసినట్టయితే మనము సులభం నుంచి జటిల అంశాలకు, అదే విధంగా సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకు ఈ అంశాలను జరగడం వల్ల వికాసం అనేది సంభవిస్తుంది. అయితే ఇది అన్ని వికాసాలకు ఈ నియమం వర్తిస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్టయితే ఇక్కడ ఇంతకు ముందు దాంట్లో మనం చెప్పుకున్నాం, వికాసం అనేది జరిగిన తర్వాత అందరి మహిళలను అమ్మ అని పిలిచే వ్యక్తి తన తల్లిని మాత్రమే అమ్మ అని పిలవడం నేర్చుకుంటాడు. అదేవిధంగా ఎత్తుగా ఉండేవన్నీ పర్వతాలని తెలుసుకుంటాడు. వారి గ్రామం దగ్గర గానీ ఏమైనా ఇలాంటివి ఉంటే వాటిని చూసి ఇది పర్వతం అని గుర్తుపడతాడు. తర్వాత పెన్సిల్ ని పట్టుకోవడం, మొత్తం చెయ్యిని ఉపయోగించిన వ్యక్తి తన శిశువు అభివృద్ధి దశలో ఏం చేస్తాడు, ఈ చేతి వేలను పట్టుకుని ఉపయోగించడం నేర్చుకుంటాడు. తర్వాత వికాసం 2 నిర్దేశ పోకడలతో సాగుతుంది. 2 నిర్దేశ పోకడలతో సాగేది ఏంటిదంటే వికాసము. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది. ఈ నిర్దేశ పోకడలను బట్టి వికాసం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. అంటే ఇది 2 ఉపసూత్రాలుగా ఉంటాయి. అది మనం చూసినట్టయితే ఒకటి శిరోపాదాభిముఖ సూత్రము. దీంట్లో నిర్దేశ పోకడల్లో ఒకటి శిరోపాదాభిముఖం. శిరోపాదాభిముఖము. రెండవది సమీప దూరస్థ వికాసము. సమీప దూరస్థ వికాసము. ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో అనుదైర్ఘ్య పద్ధతిలో, ఇక్కడ శిరోపాదాభిముఖము చూసినట్టయితే అనుదైర్ఘ్య పద్ధతిలో ఈ వికాసం అనేది శిరస్సు నుంచి పాదాభిముఖంగా సాగుతుంది. శిరస్సు నుంచి పాదాభిముఖంగా ఈ విధంగా సాగుతుంది. శిరస్సు నుంచి పాదాభిముఖంగా సాగుతుంది. దీంట్లో అభివృద్ధి అనేది అంటే శిరస్సు నుంచి మొదలుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అభివృద్ధి శిరస్సు నుంచి మనకి ఏర్పడుతుంది. అంటే ఇది అనుదైర్ఘ్య పద్ధతిలో ప్రకారము శిరస్సు నుంచి పాదాభిముఖంగా సాగుతుంది. ఉదాహరణకి గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతనే తన శరీర భాగాలనేవి ఏర్పడతాయి. అయితే మొదట తల నిలిపిన తర్వాతనే ఇతర చలనా కౌశలాలను ఈ విద్యార్థి అనేది ప్రదర్శిస్తాడు. తర్వాత శిశు వికాసాన్ని దీంట్లో సమీప దూరస్థ వికాసం, శిరోపాదాభిముఖం అయిపోయింది కదా, అది ఇప్పుడు సమీప దూరస్థ వికాసం. అంటే ఈ సమీప దూరస్థ వికాసం అనేది దేహ వ్యవస్థ మధ్య భాగాన అంతరమై వెలుపలగా దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. అంటే మొదట తన పెద్ద కండరాలైన వాటిపైన అదుపు సాధించిన తర్వాతే చిన్న కండరాలను నియంత్రించగలుగుతాడు. అంటే ఇక్కడ శిరోపాదాభిముఖం అంటేనేమో మనకు శిరస్సు నుంచి మొదలయ్యి తర్వాత పూర్తిగా అభివృద్ధి అనేది ఈ విధంగా జరుగుతుంది. అయితే దీంట్లో మనకి సమీప దూరస్థ వికాసం అంటే ఇక్కడ పెద్ద కండరాలపైన అదుపు తప్పి తర్వాత వాటి నుంచి సాధించిన తర్వాతనే ఇతను కండరాలను నియంత్రించగలుగుతాడు. అంటే మధ్యలో సమీప దూరస్థ వికాసం, ఇక్కడ నుంచి పైకి ఇక్కడ నుంచి కిందికి అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే ఏదైనా వస్తువులను మనం చూసినట్టయితే ఏదైనా వస్తువులను అందుకునేటప్పుడు మొదట భుజాలు, తర్వాత చేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, తర్వాత చేతి వేళ్లను శిశువు ఉపయోగిస్తాడు. చేతి వేళ్లను సైతము శిశువు ఉపయోగిస్తాడు. తర్వాత వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. ఎందువలనంటే ఈ వికాసం అనేది శిశువు పుట్టుకతో మొదలయ్యి శిశువు తన జీవితాన్ని యవ్వనము ఇలా అంత యవ్వనాన్ని తర్వాత ముసలితనాన్ని అనుభవించిన తర్వాత చివరికి
తనువును చాలిస్తాడు. అయితే దీంట్లో మనకు కొన్ని నియమాలు నిబంధనలు అనేవి పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ శిశువు తన వికాసాన్ని ప్రాగుప్తీకరించుకునేటప్పుడు అతను ఆధారంగా ఆ శిశువుని పట్టుకోవడము, తర్వాత ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందించాడో అతను ఊహించి అంచనా వేయవచ్చు. అంటే 2 సంవత్సరాలకు శిశువు ఎత్తు ఆధారంగా 15 సంవత్సరాల్లో అతని ఎత్తు అంచనా వేయవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఈ ఫిగరు మనకు శిశువు యొక్క అభివృద్ధి అనేది శిరోపాదాభిముఖము ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు డెవలప్మెంట్ అవుతుంది. సమీప దూరస్థ వికాసము, సమీప దూరస్థ వికాసంలో ఇక్కడ మొత్తము ఈ విధంగా జరుగుతుంది. తర్వాత మనకి శిరోపాదాభిముఖం అంటే దీంట్లో చూసినట్టయితే శిరస్సు వద్ద అభివృద్ధి స్టార్ట్ అయ్యి కిందికి ప్రయాణిస్తుంది, శిరోపాదాభిముఖం. తర్వాత మనకు శిరోపాదాభిముఖం తర్వాత సమీప దూరస్థ వికాసము అంటే అభివృద్ధి అనేది మధ్యలో స్టార్ట్ అవి మొత్తానికి వ్యాపిస్తుంది ఈ విధంగా. తర్వాత ఈ వికాస పెరుగుదల నియమాలు, ఈ వికాసంలో పెరుగుదల నియమాలు ఇది మనకు ఇంట్రడక్షన్ చెప్పుకున్న తర్వాత దీంట్లో కొన్ని నియమాలు అనేవి పాటించాలి. ఈ వికాసం యొక్క పెరుగుదల నియమాలు, దీంట్లో శారీరక పెరుగుదల నియమాలు. మొదటిది శారీరక పెరుగుదల నియమాలు. శారీరక పెరుగుదల కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఫస్ట్ది వికాస దిశ నియమము. మొదటిది వికాస దిశ నియమము. వికాస దిశ నియమం. వికాస దిశ నియమం దీంట్లో ఈ వికాస దశ నియమంలో ఏముందంటే శరీర భాగాలకు శిరోపాద దిశలో అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే శిరస్సు, వెన్నెముక, చేతులు, కాళ్లపైన శిశువు క్రమంగా అదుపును సాధిస్తాడు. తర్వాత శిశువు క్రమంగా అదుపు సాధించటం. తర్వాత వికాస దశ లయబద్ధ వికాసం నియమం. లయబద్ధ వికాస నియమము. లయబద్ధ వికాస నియమము. లయబద్ధ వికాస నియమం. వికాస దిశ నియమము, తర్వాత లయ వికాస నియమము. ఈ విధంగా మనకు రెండున్నాయి. దీంట్లో మనము మొదటిది చూసినట్టయితే వికాస దిశ నియమము. మొదటిది వికాస దిశ నియమము. ఈ వికాస దిశ నియమం అంటే ఈ శరీర భాగాలకు శిరోపాదాభి దిశలో అభివృద్ధి చెందుతాయి. అంటే ఈ అభివృద్ధి అనేది తల దగ్గర మొదలయ్యి అన్ని శరీర భాగాలకు వ్యాపించటము. తర్వాత ఇది ముందు శిరస్సు వంచి అతను శిరస్సును నిలబెట్టడము, మోచేతులను ఉపయోగించటము, వాటి నుంచి ఫింగర్స్ ఉపయోగించి అక్షరాలను రాయడము నేర్చుకుంటాడు. దీంట్లో లయబద్ధ వికాసం అంటే మనకు తెలుసు, శారీరక పెరుగుదల ఒక లయబద్ధంగా జరుగుతుంది. ఉదాహరణకి 1 నుండి 2 సంవత్సరాలలో పెరుగుదల అనేది చాలా వేగంగా జరుగుతుంది. 1 నుంచి 2 సంవత్సరాల కాలం, 1 నుంచి 2 సంవత్సరాల కాలంలో వీరు మొత్తము దీంట్లో డెవలప్ అనేది లయబద్ధంగా సాగుతుంది. అంటే 1 నుంచి 12 సంవత్సరాలలో పెరుగుదల వేగం అనేది నెమ్మదిగా జరుగుతుంది. తర్వాత 3 నుంచి 12 సంవత్సరాల కాలంలో నెమ్మదిగా జరుగుతుంది. 11 నుంచి 17వ సంవత్సరంలో ఉధృతంగా సాగుతుంది. 17 నుంచి 20 సంవత్సరాలలో క్రమంగా తగ్గుతుంది. తర్వాత అవిచ్ఛిన్నత నియమము. దీంట్లోనే మనకు ఇంకొకటి అవిచ్ఛిన్నత నియమము.
అవిచ్ఛిన్నత నియమము అంటే మనము దీంట్లో శారీరక పెరుగుదల అనేది ఇది క్రమంగా నిరంతరంగా సంభవించే ప్రక్రియే ఇది పెరుగుదల, శారీరక పెరుగుదల. ఇక్కడ శారీరక పెరుగుదల అంటే మనము ఇది నిరంతరం సంభవించే ప్రక్రియ. ఉదాహరణకి మనం శరీర భాగంలో చూసినట్టయితే గోర్లు, వెంట్రుకలు అనేవి ప్రతి వారానికి ఒకసారి పెరుగుతూనే ఉంటాయి. 1 మంత్ కి ఒకసారి, 2 మంత్స్ కి ఒకసారి మనకి గోర్లు కట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ శారీరక పెరుగుదల అనేది క్రమంగా జరగటం. తర్వాత ఇంకోటి స్వయం సిద్ధ నియమము. స్వయం సిద్ధ నియమము. దీంట్లో మనం చూసినట్టయితే శారీరక పెరుగుదల అనేది మనకి ఒకే విధంగా కాకుండా వివిధ వేగాలతో పెరుగుతాయి. ఇక్కడ పెరుగుదల వికాసము, విద్యా విషయక ప్రాధాన్యం మనం చూసినట్లయితే అంటే ఈ టాపిక్ నుంచి విద్యలో మనకి ఏ విధంగా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది అంటే వికాసము, విద్యా విషయక ప్రాధాన్యము, విద్యా విషయక ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విద్యా విషయక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్న తర్వాత దీంట్లో వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో జరుగుతూనే నియమం ఆధారంగా భాషా బోధన విషయంలో కూడా శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం అనేవి క్రమంగా నేర్చుకోవడము జరుగుతుందని చెప్తారు. తర్వాత వ్యక్తిలో వ్యక్తిగత భేదాలను సహజం కాబట్టి విద్యా సాధనలో తేడాలనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉపాధ్యాయుడు అనేవాడు ఈ తేడాలను అనుగుణంగా విద్యా బోధన జరపాలి. అంటే ఏమైనా తేడాలు ఉన్నప్పుడు వాటిని సవరించి తర్వాత అతని బోధనను ప్రారంభం చేయాలి. అయితే ఈ విధంగా ఉపాధ్యాయుడు ఈ తేడాలకు అనుగుణంగా మనకి గ్రేడెడ్ అసైన్మెంట్ ఇచ్చి ప్రోత్సహించాలి. అయితే ఇది అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పనకు, వికాసం అనేది సులభ అంశాల నుండి జటిల అంశాలకు, సాధారణం నుంచి నిర్దిష్ట అంశాలకు ఈ విధంగా జరుగుతుందనే నియమంపై ఆధారపడి ఉంటుంది. అయితే యవ్వనావిర్భావ దశలో విద్యార్థుల్లో ఉద్వేగ అస్థిరత అనేది ఎక్కువ. కావున ఉపాధ్యాయులు వీరి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి అని ఇది ఒక నియమం ఉంది. అంటే వ్యక్తిగత అవసరాలను తీర్చే విధంగా విద్యా కార్యక్రమాల రూపకల్పన అనేది జరగాలి. ఇది మనకు వికాసంలోని నియమాలు, తర్వాత సూత్రాలు అనే ఈ పాఠ్యాంశం మొత్తము మనము ఇప్పుడు చర్చించుకున్నాము. దీనిపైన కూడా మనకు డిఫరెంట్ బిట్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వికాసము, పరిణామము, వీటితో పాటు ఈ వికాసం నియమాలు, సూత్రాలు కూడా మనకు ఎంతో మన ప్రిపరేషన్కి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. తర్వాత వీడియోలో మనము సైకాలజీలో శిశు వికాసంలో 3వ చాప్టర్ అయిన వికాసం ప్రభావితం చేసే కారకాల గురించి చర్చించుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు, ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో 2 సెమిస్టర్లు, సెకండ్ ఇయర్లో 2 సెమిస్టర్లు, థర్డ్ ఇయర్లో 3 సెమిస్టర్లు, వీటిలో మొత్తం అంశంని అక్కడ పొందుపరచడం జరిగింది. ఎవరైనా డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు ఉంటే కూడా వాళ్ళకి ఈ వీడియోలు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.